మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీ అందరి కోసం ఈ రోజు మున్నూరు కాపులో అబ్బాయిల బయోడేటాస్ అనేటివి మీ ముందుకు తీసుకొచ్చాము. దీంట్లో బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు, దుబాయ్ అబ్బాయి, ఎన్ఆర్ఐ అబ్బాయి ఉన్నాడు, అదే విధంగా సాఫ్ట్వేర్ అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ ప్యాకేజీలు ఏంటి, ఇందులో 20 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ అబ్బాయి ఉన్నాడు, 20 లక్షలు సంపాదించే ఎన్ఆర్ఐ అబ్బాయి ఉన్నాడు, నెలకి 1,50,000 సంపాదించే బిజినెస్ అబ్బాయి కూడా తీసుకొచ్చామండి. గవర్నమెంట్ జాబ్ చేసే 70,000 సాలరీ ఉన్న అబ్బాయిని కూడా తీసుకొచ్చాము. ప్రాపర్ ఎక్కడ, ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళకు ఎలాంటి సంబంధాలు కావాలి, వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, వీళ్ళ యొక్క హైట్ ఏంటి, వీళ్ళు ఎలాంటి సంబంధాలు కావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా రెండవ సంబంధం అబ్బాయిలను కూడా తీసుకొచ్చామండి. వాళ్లకు పిల్లలు లేకుండా ఉన్నారా, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారా అనేది కూడా ఈ వీడియోలో మీ ముందుకు మీ అందరి కోసం ఈ రోజు మున్నూరు కాపు నుండి శీర్ష అబ్బాయిల వివరాలు అనేటివి తీసుకొచ్చింది. శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం మున్నూరు కాపుల నుంచి ఈ రోజు అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3/10/1991. అబ్బాయి 5'2" హైట్ ఉంటాడు. అబ్బాయి బీటెక్ చదివాడండి. అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు అయితే వరంగల్లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. ఈ అబ్బాయి వరంగల్ అండి, కానీ జాబ్ చేసేది హైదరాబాద్, సాఫ్ట్వేర్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి 2 సిస్టర్స్ ఉన్నారు. 2 సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయాయి. ఈ అబ్బాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉన్న అమ్మాయి అయితే బాగుంటది మేడం, ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తున్నాను, తను కూడా జాబ్ చేస్తే బాగుంటది అన్న యొక్క కోరిక. వీళ్ళది వరంగల్, వీళ్ళకు ప్రాపర్టీ దాదాపు 5 CR వరకు ఉంటుంది. ఎవరైనా మున్నూరు కాపు అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ ఎందుకండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు. మరో అబ్బాయి గురించి శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మున్నూరు కాపులో మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి దుబాయ్ లో ఉంటాడండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. 3/10/1992. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడండి. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి దుబాయ్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, దుబాయ్ అబ్బాయి అట. ఈ అబ్బాయి మున్నూరు కాపులో మాత్రమే కోరుకుంటున్నాడు. అదే విధంగా ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లో ఉంటాడు. అబ్బాయి ఒకటే దుబాయ్ లో. కానీ అబ్బాయి ఏం కావాలని కోరుకుంటున్నాడు అంటే, దుబాయ్ కి ఇంట్రెస్ట్ ఉండి వచ్చే అమ్మాయి మాత్రమే కావాలి మేడం. నాకు ఇక్కడ హైదరాబాద్ సంబంధాలు వద్దు, నాకు అక్కడ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇక్కడ నుండి వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు మేడం, ఏమీ అవసరం లేదు, పేదమ్మాయి అయినా కొంచెం అర్థం చేసుకునే మనసు ఉంటే బాగుంటది మేడం అని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఇలాంటి అబ్బాయి కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మున్నూరు కాపు అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ ఎందుకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తుంటాము. అదే విధంగా మరో అబ్బాయి గురించి శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/9/1990. హైట్ 5'6" ఉంటారండి. అబ్బాయి డిగ్రీ చదివాడు, బిజినెస్ చేస్తున్నాడు. నెలకి 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి బిజినెస్ చేస్తాడట, అది కూడా హైదరాబాద్ లో బిజినెస్ చేస్తాడట. ఈ అబ్బాయికి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి మంచిగా ఇక్కడ హౌస్ ఉంది, హిమాయత్ నగర్ లో G+3 హౌస్ కూడా ఉందండి ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి ఒక సిస్టర్ ఉంది, మ్యారేజ్ కాలేదు ఇంకా. ఆ అమ్మాయి చదువుకుంటుంది, అందుకనే అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఫస్ట్ ఈ అబ్బాయి చేసుకుందాం అనేసి చూస్తున్నారు. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ మున్నూరు కాపులో డిగ్రీ చదివిన అమ్మాయి అయినా పర్వాలేదు మేడం, అది కూడా నా బిజినెస్ కు నచ్చిన అమ్మాయి అయితే మరీ మంచిది మేడం, ఎందుకంటే కొంచెం బిజినెస్ పరంగా ఉన్న ఫ్యామిలీ అయితే అర్థం చేసుకుంటుంది అనేసి అనుకుంటున్నాడు. అలాంటి బిజినెస్ చేసే ఫ్యామిలీ నుండి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. బిజినెస్ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ ఎందుకు. మున్నూరు కాపులో మరో సంబంధం. అబ్బాయి ఏం చేస్తాడు, అబ్బాయి యొక్క వివరాలు శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం మరో అబ్బాయి తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. ఈ అబ్బాయి రెండో సంబంధం అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/1988. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి పీజీ చేశాడు.
గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వరంగల్లో ఉంటారండి. ఈ అబ్బాయికి పిల్లలు లేరు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, మున్నూరు కాపులో రెండవ సంబంధం అబ్బాయి. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అండి. ఆ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ గవర్నమెంట్ జాబ్ అయినా ఓకే మేడం, ప్రైవేట్ జాబ్ అయినా ఓకే, కానీ రెండవ సంబంధం పిల్లలు లేకుండా మాత్రమే కావాలి అనేసి అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్. ఈ అబ్బాయిది వచ్చేసి వరంగల్ అండి. వరంగల్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు మేడం, హైదరాబాద్ అయినా పర్వాలేదు, తెలంగాణలో మాత్రమే కావాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా రెండవ సంబంధం మున్నూరు కాపు అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అది కూడా గవర్నమెంట్ జాబ్ అబ్బాయి కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. గవర్నమెంట్ జాబ్ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గౌడ్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తెస్తూ ఉంటాము. మరో అబ్బాయి మున్నూరు కాపులో ఫస్ట్ సంబంధమా రెండవ సంబంధమా అనేది శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి రెండో సంబంధం అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/8/1992. ఈ అబ్బాయి హైట్ 5'5" ఉంటారు. ఈ అబ్బాయి డిగ్రీ చదివాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తాడండి. నెలకు 1,50,000 వరకు సంపాదిస్తారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అబ్బాయి బిజినెస్ చేస్తాడట. హైదరాబాద్ లోనే 1,50,000 వరకు వస్తుంది ఈ అబ్బాయికి ఇన్కమ్ అనేది మంత్లీ. ఈ అబ్బాయికి రెండవ సంబంధం కాబట్టి రెండవ సంబంధంలో మున్నూరు కాపులో మాత్రమే చూస్తున్నారు. అలా ఎవరైనా రెండవ సంబంధం పిల్లలు లేకుండా ఎవరైనా అమ్మాయి డిగ్రీ చదివిన అమ్మాయి ఉంటే, అలాంటి అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళ పేరెంట్స్ కు షేర్ చేయండి. మున్నూరు కాపు రెండవ సంబంధం అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గౌడ్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరో అబ్బాయి గురించి శీర్ష మాటల్లో విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/11/1990. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారు. ఈ అబ్బాయి పీజీ చదివాడండి. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తాడు. ఈ అబ్బాయి నెలకు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అబ్బాయి ఓసీబీసీ లో ఏ క్యాస్ట్ అయినా చేసుకుంటాడట. ఈ అబ్బాయి చేసేది బిజినెస్ కాబట్టి ఈ అబ్బాయికి ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మేడం. కొంచెం డిగ్రీ చదివిన అమ్మాయి, ఇంటర్ చదివిన అమ్మాయి అయినా ఓకే మేడం. క్యాష్ నంబర్ అబ్బాయి కోసం, అది కూడా ఓసీబీసీ లో ఎదురు చూస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఓసీబీసీలో మున్నూరు కాపు అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. దుబాయ్ లో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చాము. సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాము. గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాము. అదే విధంగా రెండవ సంబంధాల అబ్బాయిలను కూడా తీసుకొచ్చాము. బిజినెస్ చేసే వాళ్ళని తీసుకొచ్చాము కదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.